నమస్తే, నేను దాస్ నాగరాజు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ. ఏదైతే నిన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏవైతే వచ్చినాయో అద్భుతమైనటువంటి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు కట్టబెట్టినందుకై మొదటిగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఢిల్లీ ప్రజలు అవినీతి రహిత సమాజాన్ని, రాష్ట్రాన్ని కోరుకున్నారు కాబట్టి ఎన్ని రకాలుగా అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఉచిత పథకాలు, అనేక రకమైనటువంటి పథకాలు వారికి ఆశ చూపించినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి అఖండమైనటువంటి మెజారిటీని వారు కట్టబెట్టారు. మరి కేజ్రీవాల్ ఏదైతే లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో మరి కలిసి పోరాటం చేసినటువంటి వ్యక్తి, అవినీతి రహిత సమాజాన్ని, అవినీతి రహిత దేశాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి. అలాగే మరి దేశంలో డబ్బులు అవసరం లేని రాజకీయాలు చేస్తాను అన్నటువంటి కేజ్రీవాల్ని ప్రజలు మొట్టమొదట విశ్వసించారు. తదనుగుణంగానే 3 సార్లు అతన్ని మరి ఢిల్లీ పీఠం అతనికి అప్పగించడం జరిగింది. ఏ విధంగా కూడా ఢిల్లీని అభివృద్ధి చేసినటువంటి సందర్భం లేదు. అంటే వచ్చిన ఆదాయంలో కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాడు తప్పించి మరి ఢిల్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు అని ఏ కోశాన కూడా ఎక్కడ మనకి కనిపించదు. అభివృద్ధి అంటే నిజమైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో, దేశంలో ఉండాలి అంటే ఒక పక్కన ప్రజా సంక్షేమం జరుగుతూ ఉండాలి, ఇంకో పక్కన అభివృద్ధి జరుగుతూ ఉండాలి. ఈ రెండు సమపాళ్లలో జరిగినప్పుడే సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధ్యమవుతుంది. అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. మరి భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రాల్లో కానీ మరి 3వసారి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉంది. ఏదైతే ఎక్సైజ్ పాలసీ 2021-22 పాలసీ ఉందో, మద్యం వ్యాపారులకు అనుకూలంగా వారి యొక్క పాలసీలను, నిబంధనలు తొంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా మరి మద్యం వ్యాపారులకు అనుకూలంగా వారు పాలసీని తయారు చేసినటువంటి సందర్భాన్ని, దానికి అనుగుణంగా వారి మీద లిక్కర్ కేసు నడుస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అవినీతితో పూర్తిగా కూడుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అనేక రకమైనటువంటి ఉచిత వాగ్దానాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఇంకొకసారి అంటే ఈ సందర్భంలో మరొక్కసారి కేజ్రీవాల్ గురించి మనం గుర్తు తెచ్చుకోవాలి. మరి సుమారు 45 నుంచి 50 కోట్ల మంది మానవ హారం ప్రయాగరాజ్ కుంభమేళాలో జరుగుతూ ఉంటే మరి యమునా నదిలో విషం కలిపారు అని విషపూరితమైనటువంటి మాటలను మాట్లాడడం మరి అతని యొక్క వ్యక్తిత్వానికి, దిగజారుడుతనానికి నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్లనే హర్యానా ముఖ్యమంత్రి గారు ఆ నీళ్లను తాగడం జరిగింది. ప్రజలకు విషయం తెలియాలి అని వారు తాగడం జరిగింది.
ఒకసారి ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే గమనిస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, అవినీతి రహిత పాలన దేశానికి మరి చాలా అవసరమని అవినీతితో కూడినటువంటి పార్టీలను పక్కన పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి 6 గ్యారంటీలు, మరి ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని పూర్తిగా అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఏదైతే 125 వాగ్దానాలు ఉన్నాయో మరి వాటిని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదేమంటే అంటే మాకు ఖాళీ కొండలు ఇచ్చారు, మరి డబ్బులు లేని పరిస్థితి, ప్రభుత్వ ఖజానాల్లో డబ్బులు లేని పరిస్థితి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మీరే శాసనసభ ఎన్నికల సమయంలో చెప్పారు కదా, మరి తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, దాదాపు 5 నుంచి 7 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నదని చెప్పేసి చెప్పారు కదా. మరి అలాంటప్పుడు అమలు సాధ్యం కాని హామీలను ఎందుకు మీరు తెలంగాణ ప్రజల ముందు పెట్టారు అనేది ఒకసారి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వారు ఏదైతే మరి దరఖాస్తులు స్వీకరిస్తున్నారో, ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించడమే కానీ దానికి అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరి వారు అమలు చేసినటువంటి సందర్భం కనిపించట్లేదు. అన్ని విధాలుగా కూడా మోసపూరితమైనటువంటి మరి రాజ్య పాలన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. తెలంగాణ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. త్వరలోనే చమర గీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు పెడితే అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మరి అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొని ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే విధంగా మరి వాతావరణం ఉంది. ఇది ఒకసారి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో మరి నాయకులు అత్యుత్సాహం మరి ఈ యొక్క ఢిల్లీ ఎన్నికల ఫలితాల ద్వారా వచ్చింది అనటానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీదే మరి తెలంగాణలో విజయం. రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ మరి రాబోయే ఏ ఉప ఎన్నికల్లో అయినా భారతీయ జనతా పార్టీ విజయం తథ్యమని సందర్భంగా తెలియజేస్తూ, మరి అవినీతి రహితమైనటువంటి రాజ్యపాలన కావాలంటే, మరి అవినీతి రహితమైనటువంటి ప్రజాపాలన రావాలి అంటే అది ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై.